నమస్కారం అందరికి. నేను నా ప్రీవియస్ వీడియోలో ఫార్మాట్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫార్మాట్ ఒకవేళ మీకు వస్తే మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎలా తెలుస్తుందో చెప్తాను నేను. ఫస్ట్ ఇక్కడ మనకు ఫార్మాట్ వచ్చి ఉంటే మనం ఇక్కడ ఉంటాయి కదా వీటిని మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి క్వశ్చన్ లో, అంటే ఏది ఎక్కడ వస్తుంది అని చెప్పి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ అంటే ట్రేడింగ్ అకౌంట్ లో ఎక్కడ ఉంటది ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ ఉంటది. సో ఇది ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటది. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉంటది? ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటది. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఎక్కడ ఉంటది? ఇది అసెట్ కదా, సో అసెట్స్ లో ఉంటది. తర్వాత క్యాష్ ఎట్ బ్యాంక్ అన్నా అసెటే, సో అసెట్ లో ఉంటది. తర్వాత పర్చేజెస్ అంటే నేను ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ చెప్పేటప్పుడు చెప్పాను. పర్చేజెస్ ఎక్కడ ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్ కిందనే పర్చేజెస్ ఉంటాయి. సో ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్. తర్వాత వేజెస్ కూడా ట్రేడింగ్ అకౌంట్. తర్వాత రిటర్న్స్ అంటే ఇది ఏం రిటర్న్స్ అనేది ఇది ఏ రిటర్న్స్ అనేది మీకు అర్థం కావాలి. ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి, డెబిట్ లో ఇట్లా రిటర్న్స్ ఇస్తే ఇది ఏం రిటర్న్స్ అంటే, ఫస్ట్ ఇప్పుడు మీకు అది సేల్స్ రిటర్న్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్ అంటే తెలుసు కదా. ఒకవేళ పర్చేజెస్ మనకు డెబిట్ లో వస్తాయి, సేల్స్ ఏమో క్రెడిట్ లో వస్తాయి. సో ఇక్కడ మనకు సేల్స్ రిటర్న్స్ ఏమో డెబిట్ లో వస్తాయి, పర్చేజ్ రిటర్న్స్ ఏమో క్రెడిట్ లో వస్తాయి. సో ఇక్కడ వేజెస్ తర్వాత సేల్స్ రిటర్న్స్ ఏమవుతాయి? సేల్స్ లో నుంచి మైనస్ అవుతాయి. ఏ అకౌంట్ లో? ట్రేడింగ్ అకౌంట్ లో. తర్వాత పర్చేజ్ రిటర్న్స్ ఏమవుతాయి? పర్చేజెస్ నుంచి మైనస్ అవుతాయి ఎక్కడ? ట్రేడింగ్ అకౌంట్ లో. తర్వాత క్యాపిటల్ ఎక్కడ వస్తుంది? లయబిలిటీలో వస్తుంది. తర్వాత క్రెడిటార్స్ లయబిలిటీ వస్తుంది. తర్వాత డిస్కౌంట్ అని ఇచ్చారు. సో ఇది ఎక్కడ వస్తుంది? ఎక్కడ సైడ్ ఇచ్చారు? క్రెడిట్ సైడ్ ఇచ్చారు. సో ఇది ఎక్కడ వస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఎందుకు క్రెడిట్ సైడ్ వస్తుంది? ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ లో డిస్కౌంట్ అని ఇచ్చారు. ఒకవేళ డెబిట్ సైడ్ దగ్గర డిస్కౌంట్ అని ఇచ్చుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుండే. ఇప్పుడు మీకు నేను ఇవి చూడంగానే ఎలా మార్క్ చేసేసానంటే, ఎందుకంటే నాకు ఫార్మాట్స్ వచ్చు కాబట్టి నేను ఈజీగా చూడంగానే ట్రేడింగ్ లో వస్తుంది, ఇది అసెట్స్ లో వస్తుంది, ఇట్లా నాకు అర్థమైపోయింది. సో మీకు కూడా ఇట్లా ఈజీగా క్వశ్చన్ చూడంగానే మీకు ఇది ఎక్కడ వస్తుందని తెలియాలంటే సో మీరు ఫార్మాట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. సో ఫార్మాట్స్ నేర్చుకోవాలంటే ఒకవేళ మీకు ఫార్మాట్స్ ఏముంటాయో ఫార్మాట్స్ లో అవేం తెలియకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. నేను అందులో ఫార్మాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే అర్థం కాదు. సో నెక్స్ట్ ఏముందో చూద్దాము. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎక్కడ వస్తుందని చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో? ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్స్ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అంటే అసెట్స్. తర్వాత పేటెంట్స్ అన్న అసెట్స్. శాలరీస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తాయి. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత డ్రాయింగ్స్ అంటే లయబిలిటీస్ లో క్యాపిటల్ లో నుంచి మైనస్ అవుతుంది. తర్వాత డెటార్స్ ఏమవుతుంది? అసెట్ డెటార్స్. తర్వాత డిస్కౌంట్ అంటే ఏంటి? ఎక్కడ సైడ్ ఉంది డిస్కౌంట్? డెబిట్ సైడ్ ఉంది. ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడ సైడ్ ఉండే? క్రెడిట్ సైడ్ ఉండే. సో ఆ డిస్కౌంట్ ఏమో క్రెడిట్ సైడ్ లో P&L లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇదేమో డెబిట్ సైడ్ వస్తుంది. తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత మెషినరీ అంటే అసెట్. ఇప్పుడు మనము అడ్జస్ట్మెంట్స్ చూద్దాము. క్లోజింగ్ స్టాక్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడన్నా 2 times వస్తాయి. ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది, ఇంకొకసారి ట్రేడింగ్ లోనన్నా లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనన్నా వస్తుంది. లేకపోతే ట్రేడింగ్ లో ఒకసారి, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి వస్తుంది, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒకసారి, లేకపోతే బ్యాలెన్స్ షీట్ లో ఒకసారి వస్తుంది. సో ఈ 3 accounts లో ఏమన్నా 2 accounts లో 2 times వస్తుంది అడ్జస్ట్మెంట్స్ అంటే. సో ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ నేను ఏం చెప్పాను? క్లోజింగ్ స్టాక్ అంటే అసెట్. సో అసెట్ అంటే అసెట్స్ లో ఒకసారి వస్తుంది. ఇంకేం చెప్పాను? ట్రేడింగ్ అకౌంట్ లో మనకి క్రెడిట్ సైడ్ లో సేల్స్ కింద వస్తుంది క్లోజింగ్ స్టాక్ అని ట్రేడింగ్ అకౌంట్ లో. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఇంకా అసెట్స్ లో వస్తుంది క్లోజింగ్ స్టాక్. తర్వాత అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఒకసారి ఏమో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో
శాలరీస్ అని రాస్తాం కదా మనం డెబిట్ సైడ్. ఇప్పుడే ఇక్కడ చెప్పాను కదా శాలరీస్ అని రాస్తాం కదా. ఈ శాలరీస్ అని మీరు డెబిట్ సైడ్ రాయాలా ప్రాఫిట్ అండ్ లాస్ లో క్రెడిట్ సైడ్ రాయాలని మీకు డౌట్ రావచ్చు. మనకు వాళ్ళు ఇక్కడ డెబిట్ సైడ్ ఇచ్చారు అమౌంట్స్ లో. సో మనం ఈ శాలరీస్ ని ఎక్కడ సైడ్ రాయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ రాయాలి శాలరీస్ అని. సో ఈ శాలరీస్ అక్కడ రాసినప్పుడు అవుట్ స్టాండింగ్ అంటే నేను ఏం చెప్పాను ఫార్మాట్స్ చెప్పేటప్పుడు, అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్, ప్రీపెయిడ్ అంటే మైనస్. సో అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్ కదా. సో ఏం చేయాలి, ఈ శాలరీస్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది, సో కరెక్ట్ చేసుకోండి. శాలరీస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే P&L లో శాలరీస్ కి యాడ్ చేయాలి. ఒకసారి ఆగండి, నేను మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏం చేశారు, శాలరీస్ రాసుకొని శాలరీస్ కి అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ కదా, సో యాడ్ చేశారు, చేసి అవుటర్ కాలమ్ లో వేసుకున్నారు. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. నేను చెప్పాను డిప్రిసియేషన్ ఆఫ్ అసెట్స్ ఎక్కడ సైడ్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. తర్వాత బ్యాడ్ డెట్స్ అంటే ఎక్కడ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఒకసారి వస్తుంది. తర్వాత డెటార్స్ లో నుంచి ఒకసారి మైనస్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, డెటార్స్ లో నుంచి ఒకసారి మైనస్ అవుతుంది బ్యాడ్ డెట్స్. ఇట్లా డెటార్స్ అమౌంట్ వేసుకొని తర్వాత బ్యాడ్ డెట్స్ అమౌంట్ వేసుకొని మైనస్ చేసి అవుటర్ కాలమ్ లో వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏముంది, ప్రీపెయిడ్ వేజెస్. సో ప్రీపెయిడ్ వేజెస్ అంటే ఏంటి, వేజెస్ ఎక్కడ వస్తాయి మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. సో ట్రేడింగ్ అకౌంట్ లో వేజెస్ అని రాసుకొని, ప్రీపెయిడ్ వేజెస్ అంటే ఏం చెప్పాను, మైనస్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రీపెయిడ్ అంటే మైనస్, అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్. సో ప్రీపెయిడ్ అని ఉంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే ఫస్ట్ ఒరిజినల్ వేజెస్ అమౌంట్ ఎంత ఉంది బాక్స్ లో అది వేసుకొని, ఆ తర్వాత ఏదైతే మనకి అడ్జస్ట్మెంట్లు ఇచ్చిన అమౌంట్ ఉందో దాన్ని లెస్ చేసి ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి ఎక్కడ వస్తుంది, ప్రీపెయిడ్ వేజెస్ కదా. సో ప్రీపెయిడ్ వేజెస్ అంటే మనకి అసెట్స్. సో అసెట్స్ లో ఒకసారి వస్తుంది. ఒకసారి మీకు షార్ట్ కట్ చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ అన్ని మనకి లయబిలిటీ సైడ్ వస్తుంది, ప్రీపెయిడ్ అన్ని అసెట్ సైడ్ వస్తాయి. ఇది ఒక షార్ట్ కట్, ఒక టిప్ అనుకోండి. అవుట్ స్టాండింగ్ ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవన్నీ మనకి లయబిలిటీ సైడ్ వస్తాయి, ఏవైతే ప్రీపెయిడ్ అని ఉన్నాయో అడ్జస్ట్మెంట్స్ లో అవన్నీ అసెట్ సైడ్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇలా అన్న గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్రాబ్లం అడ్జస్ట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము ఏమిచ్చారు. ఫస్ట్ స్టాక్ అని ఇచ్చారు. స్టాక్ అంటే ఏంటి, డేట్ ఏమి ఇచ్చారు, 1st January 2018. మనకి ఇక్కడ ఎండింగ్ డేట్ ఏమి ఇచ్చారు, 31st January 2018. అంటే ఇది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ లో ఏముంటది, ఓపెనింగ్ స్టాక్ ఉంటది. సో ఇట్లా స్టాక్ అని చెప్పి ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇస్తే ఇది ఓపెనింగ్ స్టాక్ అన్నట్టు. ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత ప్లాంట్ అండ్ మెషినరీ ఏంటి, అసెట్. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్. రిటర్న్స్ అని ఇచ్చారు. సో ఈ రిటర్న్స్ ఏంటివి, డెబిట్ సైడ్ వచ్చే రిటర్న్స్ ఏమో సేల్స్ రిటర్న్స్, ఎందుకంటే సేల్స్ రిటర్న్స్ డెబిట్ అవుతాయి కదా. పర్చేజ్ రిటర్న్స్ అనేది మనకి ఎక్కడ సైడ్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉంటాయి పర్చేజ్ రిటర్న్స్. సో మనకి సేల్స్ రిటర్న్స్ ఎక్కడ సైడ్ ఉంటాయి, డెబిట్ సైడ్ ఉంటాయి. తర్వాత ఇక్కడ సేల్స్ రిటర్న్స్, ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ లో సేల్స్ లో నుంచి మైనస్ అవుతుంది. తర్వాత క్యాపిటల్ అంటే ఏంటి, లయబిలిటీ. సేల్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. ఈ సేల్స్ అమౌంట్ లో నుంచి ఇది మైనస్ అయ్యి అవుటర్ కాలమ్ లో వేస్తారు అమౌంట్. తర్వాత డిస్కౌంట్, ఇది P&L లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే క్రెడిట్ సైడ్ ఇచ్చారు కాబట్టి. క్రెడిటార్స్ అంటే లయబిలిటీ. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే అసెట్. తర్వాత పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ లో వస్తాయి. తర్వాత బిల్స్ రిసీవబుల్ అంటే బిల్స్ రిసీవ్ చేసుకోవాలి మనం, ఇది మనకి ఏంటి, అసెట్. ఒకవేళ బిల్స్ పేయబుల్ అని అంటే అది లయబిలిటీ అవుతుండే. తర్వాత డెటార్స్ అసెట్, క్యాష్ ఎట్ బ్యాంక్ అన్న అసెట్. రెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ సైడ్ ఎందుకు వస్తుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ లలో ఇచ్చినారు కాబట్టి. బ్యాడ్ డెట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. ఇన్సూరెన్స్ కూడా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత ఫర్నిచర్ అంటే అసెట్. గ్యాస్ అండ్ వాటర్, ఇది మనకి ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత క్యారేజ్ అని ఇచ్చారు, ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది.
తర్వాత ఫ్రైట్ అన్నా కూడా ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. మీకు ఇవి ఎంట్రీస్ చూడంగానే ఏ అకౌంట్ అని గుర్తుపట్టాలంటే ఫస్ట్ మీరు ఫార్మాట్స్ నేర్చుకోవాలి. సో ఫార్మాట్స్ చాలా కంపల్సరీ. ఫార్మాట్స్ నేర్చుకుంటేనే మీరు ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రిటర్న్ అవుట్వర్డ్స్. ఇప్పుడు రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాళ్ళు ఏమిచ్చారు సేల్స్ కి, ఇక్కడ సేల్స్ ఇచ్చారు, ఇక్కడ రిటర్న్స్ అని ఇచ్చారు. సో రిటర్న్స్ అంటే ఏమర్థమైంది మనకి, డెబిట్ సైడ్ వస్తాయి కదా సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అని అర్థమైంది. కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ పర్చేజెస్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ రిటర్న్స్ అని ఇవ్వలేదు, రిటర్న్ అవుట్వర్డ్స్ అని ఇచ్చారు. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్. కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తారు, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు వస్తాయి ఇవన్నీ. బట్ వాళ్ళు ఇచ్చే అట్లా రివర్స్ అట్లా ఇవ్వడం వల్ల మీకు అర్థం కాదు. ఇది రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏం లేదు, పర్చేజ్ రిటర్న్స్ అని. సో ఇది ఏమవుతుంది, పర్చేజెస్ నుంచి మైనస్ అవుతుంది, ట్రేడింగ్ అకౌంట్ లో వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ అంటే ఇది ఎక్కడ వస్తుంది, P&L అకౌంట్ లో వస్తుంది. ఎక్కడ సైడ్ వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, లయబిలిటీ. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఉంటుంది, సో లయబిలిటీ అది. తర్వాత కమిషన్ P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. బిల్స్ పేయబుల్ అంటే లయబిలిటీ. తర్వాత అడ్జస్ట్మెంట్స్ చూద్దాము. క్లోజింగ్ స్టాక్ ఎక్కడెక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ సేల్స్, ఇంకా సేల్స్ రిటర్న్స్ కింద వస్తుంది. ఇంకొకసారి ఎక్కడ వస్తుంది, అసెట్ సైడ్ వస్తుంది. తర్వాత అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే ట్రేడింగ్ అకౌంట్ లో వేజెస్ యాక్చువల్ అమౌంట్ లో నుంచి, అంటే ఏదైతే బాక్స్ లో ఉన్న వేజెస్ ఉందో ఆ యాక్చువల్ అమౌంట్ లో నుంచి మైనస్ అయిన తర్వాత ఇంకొకసారి ఏమో లయబిలిటీస్ లో వస్తుంది. ఒకసారేమో వేజెస్ ఉంటది కదా, వేజెస్ లోకి అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే యాడ్ కదా. సో బాక్స్ లో ఉన్న వేజెస్ అమౌంట్ వేసుకొని అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంతనో యాడ్ చేసి అవుటర్ కాలంలో వేసుకోవాలి. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వేసుకొని ఇన్సూరెన్స్ నుంచి మైనస్ చేయాలి. ప్రీపెయిడ్ అంటే మైనస్ చేసుకొని ఇంకొకసారి ఏమో అసెట్స్ లో వేసుకోవాలి. ఒకసారేమో ప్రాఫిట్ అండ్ లాస్ లో, ఇంకొకసారి అసెట్స్ లో. తర్వాత ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ ఆఫ్ అసెట్స్ అన్ని ఎక్కడ వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి. ఇంకొకసారి ఎక్కడ వస్తుంది, మనకి అసెట్ సైడ్ వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్కడెక్కడ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒకసారి వస్తుంది, తర్వాత లయబిలిటీస్ లో ఒకసారి వస్తుంది. తర్వాత రైట్ ఆఫ్ 1500 యాజ్ బ్యాడ్ డెట్స్. సో ఇది ఫస్ట్ ఎక్కడ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం బ్యాడ్ డెట్స్ రాస్తాం కదా. ఈ బ్యాడ్ డెట్స్ కి అమౌంట్ ఎంత, 1200. ఈ 1200 కి ఈ 1500 యాడ్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వచ్చిన అమౌంట్ ని అవుటర్ కాలం లో వేసుకోవాలి. ఈ క్యాల్కులేషన్ అంతా ఇన్నర్ కాలం లో చేయాలి. తర్వాత అవుటర్ కాలం లో అమౌంట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అసెట్ సైడ్ ఒకసారి వేసుకోవాలి, డెటార్స్ నుంచి మైనస్ చేయాలి. బ్యాడ్ డెట్స్ ని 1500 ని మైనస్ చేయాలి. 15,000 నుంచి 1500 ని మైనస్ చేసి అవుటర్ కాలం లో వేసుకోవాలి అసెట్ సైడ్. అంతే. నెక్స్ట్ వేరే అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఒకసారేమో మనం P&L లో రాసే శాలరీస్ కి యాడ్ చేయాలి, ఇంకొకసారేమో లయబిలిటీస్ లో రాయాలి. క్లోజింగ్ స్టాక్ అంటే ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి, తర్వాత అసెట్స్ దగ్గర రాయాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ లో రాయాలి, తర్వాత అసెట్స్ లో రాయాలి. తర్వాత అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి, తర్వాత లయబిలిటీస్ లో రాయాలి. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆఫ్ అసెట్స్ ఎక్కడ రాస్తాం మనము, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒకసారి రాస్తాము, తర్వాత అసెట్స్ లో ఒకసారి రాస్తాము. క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ లో ఒకసారి వస్తుంది, అసెట్స్ లో ఒకసారి వస్తుంది. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఏమవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే శాలరీస్ కి ఒకసారి యాడ్ అవుతుంది, తర్వాత లయబిలిటీస్ లో ఒకసారి వస్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్సూరెన్స్ లో నుంచి మైనస్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమో అసెట్స్ లో వస్తుంది. తర్వాత క్రియేట్ 5% ఆన్ బ్యాడ్ డెట్స్ అంటే బ్యాడ్ డెట్స్ మీద ఎంత క్రియేట్ చేయమంటున్నారు, 5%. సో ఇది ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది, ఇంకొకసారి ఏమో డెటార్స్ నుంచి మైనస్ అవుతుంది, అంటే అసెట్ సైడ్ వస్తుంది. ఏమంటున్నారు ఇక్కడ, క్రియేట్ 5% ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్నారు. ఇక్కడ మీకు 5% ఇచ్చారు, మీకు డౌట్ రావచ్చు 5% అంటే అమౌంట్ ఎంత వేసుకోవాలని చెప్పి. సో అమౌంట్ ఏం వేసుకోవాలంటే డెటార్స్ అని ఉంటుంది మనకి, ఈ డెటార్స్ లో నుంచి అంటే 25,000 మీద 5% చేయాలి. 5% అంటే 5/100 కదా. సో ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ వేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నార్మల్ గా వేసుకోవాలి అమౌంట్ ఎక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. తర్వాత ఎక్కడ మనకి అసెట్ సైడ్
ఏడా డేటార్స్ లో నుంచి బ్యాడ్ డెట్స్ మనం పిఎన్ఎల్ చేసినప్పుడు ఎంత అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ వేసుకొని దాన్ని మైనస్ చేయాలి. మైనస్ చేసి అవుటర్ కాలం లో వేసుకోవాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ మెషినరీ. ఇది ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఒకసారి వస్తుంది, తర్వాత అసెట్స్ లో ఒకసారి వస్తుంది. తర్వాత అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ లో ఒకసారి వస్తుంది, తర్వాత లయబిలిటీస్ లో ఒకసారి వస్తుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే ఏమేమవుతుంది? ట్రేడింగ్ అకౌంట్ లో వేజెస్ కి ఒకసారి ప్లస్ అయ్యి అవుటర్ కాలం లో ఆన్సర్ రాస్తాము, తర్వాత ఇంకొకసారి ఏమో లయబిలిటీస్ లో వస్తుంది. ఇది ఫస్ట్ పిఎన్ఎల్ అకౌంట్ లో ఒకసారి వస్తుంది, తర్వాత ఎక్కడ వస్తుంది? లయబిలిటీస్ లో వస్తుంది. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ అన్ని లయబిలిటీస్ లో వస్తాయి, ప్రీపెయిడ్ అన్ని అసెట్స్ లో వస్తాయి అని చెప్పాను కదా. తర్వాత ఇది ఒకసారి పిఎన్ఎల్ అకౌంట్ లో వస్తుంది, ఇంకొకసారి అసెట్స్ లో వస్తుంది. తర్వాత క్రియేట్ 5% ఫార్, ఇది ఒకసారి పిఎన్ఎల్ లో వస్తుంది, ఇంకొకసారి ఏమో అసెట్స్ లో డెటార్స్ నుంచి మైనస్ అవుతుంది. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఇది ఒకసారి పిఎన్ఎల్ లో వస్తుంది, ఇంకొకసారి అసెట్స్ లో వస్తుంది. క్లోజింగ్ స్టాక్, ఇది ఒకసారి ట్రేడింగ్ లో వస్తుంది, ఇంకొకసారి అసెట్స్ లో వస్తుంది. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఒకసారి ఏమో ట్రేడింగ్ లో వస్తుంది, ఇంకొకసారి అసెట్స్ లో వస్తుంది. తర్వాత రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఒకసారి పిఎన్ఎల్ లో వస్తుంది, ఇంకొకసారి అసెట్స్ లో వస్తుంది. అసెట్స్ లో ఎక్కడ వస్తుంది? డెటార్స్ నుంచి మైనస్ అవుతుంది. ఈ 5% అంటే దేని మీద చేయాలి? డెటార్స్ మీద చేయాలి. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ పేటెంట్స్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది, అసెట్స్ లో వస్తుంది. తర్వాత అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒకసారి వస్తుంది, తర్వాత లయబిలిటీస్ లో ఒకసారి వస్తుంది. కమిషన్ రిసీవబుల్ అంటే ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒకసారి వస్తుంది, ఇంకొకసారి అసెట్స్ లో వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇది ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది, తర్వాత ఇంకొకసారి లయబిలిటీస్ లో వస్తుంది. మీకు ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చెప్పాను. ఇప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్ మెథడ్ ఎలా చేయాలి అంటే ప్రాబ్లం ఇచ్చినప్పుడు మెథడ్ ఎలా అంటే స్టెప్ టు స్టెప్ ఎలా చేయాలో చెప్తాను నా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చూసాము. అడ్జస్ట్మెంట్స్ అంటే ప్రాబ్లం లో ఇచ్చే అడ్జస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఏవి వస్తాయి అనేటివి చూసాము. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ వైజ్ చెప్తాను. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ.